పర్లేదులే అవుతుంటాయి అలా. హాయ్ చిట్టీస్, దిస్ ఇస్ డే 29. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే నిన్న మనం మధ్యలో వదిలేసిన టీ షర్ట్ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేశాను. ఇక్కడే అర్థమైపోయింది ఆ హార్ట్ షేప్ దొబ్బిందని. ఇంకా షేప్ ని కవర్ చేయడానికి గ్లాస్ బీడ్స్ యూస్ చేసి ఆ షేప్ ఫిల్ చేద్దాం అని చెప్పి అనుకున్నా. సో స్టిచ్ చేసేద్దాం సో దట్ అవి మళ్ళీ పడిపోకుండా ఉంటాయి కదా అని చెప్పి చిన్న నీడిల్ తీసుకొని స్టార్ట్ చేశాను. కానీ ఆ బీడ్ సైజ్ కి ఈ నీడిల్ సరిపోలేదు, విరిగిపోతున్నాయి తప్ప అవి వెళ్ళట్లేదు. ఇంకా నా దగ్గర ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటే అది తీసుకొని స్టిక్ చేసేసాను. దాంతో తెలుసు వాటర్ లో పెడితే పోతుంది, బట్ వీడియో కోసం చేసేసాను. ఇంకా అలా పక్కన పెట్టేసి నేను హెయిర్ కి ఆయిల్ పెట్టుకొని ఫ్రెష్ అయిపోయాను. ఇంకా నీట్ గా స్కిన్ కేర్ మేకప్ డన్. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. మింత్రాలో తీసుకున్నాను ఇది. ఇంకా అలా రెడీ అయిపోయి డిన్నర్ కి స్టార్ట్ అయిపోయాం. అండ్ మీకు ఎప్పుడు ఈ గ్యాంగ్ చూపించలేదు కదా. ఒక్కొక్కరికి ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే సొంతం సినిమాలో సునీల్ చెప్పినట్టు చెప్పాలి నేను కూడా. ఇంకా ఏకాదశి కాబట్టి కంప్లీట్ వెజ్ డైనింగ్ కి వెళ్ళి ఇంకా సూప్ తో స్టార్ట్ చేసి ఆప్రికాట్ డిలైట్ తో ఎండ్ చేసాం. అండ్ మీ ఇన్ మై ఓన్ బిజినెస్ కలెక్టింగ్ ద స్క్రాప్ నా జర్నల్ కోసం మళ్ళీ ఇంకోసారి అవుట్ఫిట్ చేయి. అండ్ ఇదిగో మన షేప్లెస్ హార్ట్. పర్లేదులే ఇంకా అలా మేనేజ్ చేసేద్దాం. అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ చిటీస్. WMB.